రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇటు తెలంగాణలో కేసు బుక్ అవడంతో దెబ్బకు దిగొచ్చాడు దుర్మార్గపు ఇన్ఫ్లుయెన్సర్. తాను చేసింది తప్పు కాదంటూనే పశ్చాత్తాపం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. మేము ఏదైతే రీల్ రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాం. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇంకా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. చూసారుగా ప్రణీత్ హనుమంతు పశ్చాత్తాపం. తప్పు చేశానంటూనే అదేమి తప్పు కాదన్నట్టుగా మాట్లాడాడు. తాను తన తొట్టి గ్యాంగ్ ఒక తండ్రిపై కామెంట్ చేయొచ్చు కానీ తన తల్లిదండ్రులు మాత్రం ఏమీ అనొద్దట. అతని పేరెంట్స్ మీద చెడుగా మెసేజ్లు పెట్టడాన్ని ఎవరూ స్వాగతించరు. కానీ ఇతను చేసిన వీడియో కారణంగా ఎంతమంది తల్లిదండ్రులు బాధకు గురై ఉంటారో ఊహించలేదా? కేవలం వ్యూస్ వస్తే చాలా, మానిటైజేషన్ ద్వారా పైసలు పిండుకోవాలనే పైశాచిక ఆనందమా? అతని క్షమాపణల వీడియోని గమనిస్తే దాన్ని కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు. సెకండ్ టు సెకండ్ ఫ్రేమ్ మారుస్తూ స్టైలిష్ గా వీడియో చేశాడు. దాన్ని సారీ అనొచ్చా, పశ్చాత్తాపం అనుకోవచ్చా? మరోసారి ఇలాంటి వికృత క్రీడకు పాల్పడరని నమ్మొచ్చా? ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. పవన్, అసలు కంప్లీట్ గా ఇన్సిడెంట్ గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే పోస్ట్ చేశారు, దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నారు, మరోవైపు పోలీసులు ఏమో కేసు బుక్ చేశారు, తినేమో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనాలు అసలు ఈ పశ్చాత్తాపాన్ని నమ్మొచ్చా? అసలు ఏంటి? సోషల్ మీడియా వేదికగా డార్క్ కామెడీ పేరుతో వికృతమైన చేష్టలు, వికృతమైన కామెంట్లకు పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. దీనిపైన అటు సెలబ్రిటీలు సీరియస్గా స్పందించారు. వాస్తవానికి ప్రణీత్ హనుమంతు ఆయన యూట్యూబర్గా అందరికీ పరిచయం, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఆయన గత కొంతకాలంగా యుఎస్లో స్థిరపడ్డాడు. అక్కడి నుంచే రకరకాల వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇటీవల ఆయన చేసిన ఒక వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది. తండ్రి కూతుర్ల అనుబంధాన్ని కావచ్చు, ఇలా కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాన్ని వాళ్ళు ఇష్టారీతిగా అసభ్యకర పదజాలంతో కామెంట్స్ చేస్తూ రకరకాలుగా వీడియోస్ షేర్ చేశారు. దీనిపైన అటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తండ్రి తన కుమార్తెను బెల్టుతో ఆడించడాన్ని కూడా వాళ్ళు వికృతమైన మాటలు మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తూ రకరకాలుగా అసభ్యంగా మాట్లాడారు. దీనిపైన అటు ముందుగా సాయిధరమ్ తేజ్, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ స్పందించారు. ఇటువంటి పవిత్రమైన తండ్రి కూతురు బంధాలను కూడా అపహాస్యం చేసే విధంగా ఇటువంటి వికృతమైన వీడియోలు, ఇటువంటి వికృతమైన కామెంట్లు చేసిన వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అటు పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. ఇటువంటివన్నీ చూడడం వల్ల వాళ్ళ మనసులు అటు పైన ఎటువంటి అభిప్రాయం పడుతుంది, వాళ్ళ మనసుల్లో ఇవన్నీ కూడా దుష్ఫలితాలను చూపిస్తాయి. చిన్నారుల మానసిక స్థితి పైన దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. వెంటనే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా అంతే వేగంగా స్పందించారు. తమ దృష్టికి ఇటువంటి వికృతమైన వీడియోలు చేస్తున్న వాళ్ళని, లేకుంటే పసి మనసుల్ని కలుషితం చేసే విధంగా వీడియోలు చేసే వాళ్ళని మా దృష్టికి తీసుకురావడం మంచి పని చేశారంటూ సాయిధరమ్ తేజ్ని అభినందిస్తూనే వెంటనే ఇటువంటి వీడియోలు తయారు చేసే వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలంటూ అటు తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తెలంగాణ డీజీపీ
అటు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం అటు ప్రణీత్ హనుమంతు పైన మరో సెలబ్రిటీ మంచు మనోజ్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. గతంలోనే ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆయనని స్పందించాను, కానీ అవతల వైపు నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు చూస్తే ఇటువంటి వికారమైన వికృతమైన వీడియోలు పెడుతున్నారు. పవిత్రమైన బంధాలను అపహాస్యం చేస్తూ కేవలం వ్యూస్ కోసము లేకుంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇటువంటి వీడియోలు చేస్తున్నారు. డార్క్ కామెడీ పేరుతో ఇటువంటి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబు? అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదంటూ అటు మంచు మనోజ్ కూడా స్పందించారు. వాళ్ళపైన అటు తీవ్రంగా స్పందించిన పరిస్థితి చూసాం. ఇక తెలంగాణ పోలీసులు కూడా ఇటువంటి వీడియోల పట్ల ఇప్పటికే అటు తెలంగాణ సిఐడి పోలీసులు కావచ్చు, తెలంగాణలో ఉన్న అనేక పోలీసుల్లో ఉన్న వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటీవల దాకా మనం చూసాం చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజింగ్ పైన స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా చైల్డ్ అబ్యూస్ కిందే తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే ప్రణీత్ హనుమంతు పైన కేసు నమోదు చేశారు. ఇంకా ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ దీనిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తామంటూ అటు డీజీపీ చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అటు సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రణీత్ హనుమంతు పైన కేసు అయితే నమోదు చేశారు. అయితే ప్రణీత్ హనుమంతు విదేశాల్లో ఉండడంతో ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే అక్కడ ఎంబసీ అధికారులు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చారు. బయట విదేశాలలో కావచ్చు, ఇక్కడ మన భారతదేశంలో కూడా చైల్డ్ పోర్నో పైన తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఇటీవల అనేక సందర్భాల్లో చూసాం. చైల్డ్ అబ్యూజ్ కానీ చైల్డ్ పోర్న్ చూసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన ఘటనలు చూసాం. దీన్ని కూడా అంతే స్థాయిలో సీరియస్గా తీసుకొని అతని పైన చర్యలు తీసుకోవాలి, అతన్ని డిపోర్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మొత్తంగా చూడాలి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ఆయన ప్రణీత్ హనుమంతు అయితే ఇప్పటికే ఒక వీడియో రిలీజ్ చేశారు. తనను క్షమించాలంటూ ఆయన కోరారు. కానీ ఇటువంటి వికృతమైన వీళ్ళ బారిన పడిన వాళ్ళు కేవలం ఒక క్రికెటరే కాదు, అంతకుముందు సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కుమార్తె సితారా ఫోటోలను కూడా ఇదే రకంగా అసభ్యకర పదజాలంతో కామెంట్స్ చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలను తల్లిదండ్రుల మధ్య ఉండే బంధాలను అపహాస్యం చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా కూడా వాళ్ళ మానసిక పరిస్థితి పైన జాలి పడాల్సి వస్తుందంటూ కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పేరెంట్స్తో ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా అంటూ కూడా కొంతమంది ఘాటుగా సోషల్ మీడియాలో స్పందించారు. ఇటువంటి వాళ్ళ పట్ల అటు చట్టపరమైన శిక్ష విధించి కఠినంగా వ్యవహరించినట్లయితే మరొక మారు ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండదంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేణు.